సహాయం విరమించుకొని మళ్ళీ రీసర్వే అనేది చేయడం జరిగిందండి. కానీ ఫిబ్రవరి 22వ తారీఖున మళ్ళీ మాకంటూ 15 రోజుల్లో చెప్తా అన్నారు, మాకు చెప్పలేదని చెప్పి తిరిగి నోటీస్ అనేది తెలియజేయడం జరిగింది. 5వ తారీఖు నుంచి మేము సహాయ నిరాకరణ ఆపేస్తామండి. అప్పటికప్పుడు 25వ తారీఖున మాకు 2 కమిటీలకు ఇచ్చిన రిపోర్టు ఇలాగుందండి. మాకు బేసిక్ పే అనేది 25,200గా నిర్ణయిస్తున్నాం అని చెప్పారండి. అసలు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం వచ్చే ఇంక్రిమెంట్ తోటి, ఇయర్లీ ఇంక్రిమెంట్ తోటి మాకంటూ వచ్చే బేసిక్ పే అనేది దీనికంటే ఎక్కువ వస్తుందండి ప్రమోషన్లు ఇవ్వకుండానే. మేము రిక్రూట్ అయింది గ్రేడ్ 3గా అండి. అసలు గ్రేడ్ 3గా రిక్రూట్ అవ్వడానికి గ్రేడ్ 2గా ఒకే ఎగ్జామ్ అనేది 2 గ్రేడ్లు ఇచ్చారండి. దాని గురించి గతంలో పోరాటం చేయగా మాకు గ్రేడ్ 2 అని చెప్పి గత ప్రభుత్వంలో నిర్ణయించారండి. కానీ ఏ ఫైనాన్షియల్ బెనిఫిట్ ప్రమోషన్ అనేది మాకు ఏది రాలేదండి. అలాగే మళ్ళీ ఇప్పుడు జరుగుతుందేమో అని చెప్పి చాలా భయంతో మేము ఈ ప్రమోషన్ల గురించి ఈరోజు ఈ స్టెప్ అనేది తీసుకోవడం జరిగిందండి. ఈ బేసిక్ పే తోటి మా కుటుంబాలని ఎలా పోషించుకోవాలనేది కూడా మాకు అర్థం కావట్లేదండి. మేము రీసర్వేలో చాలా ముందు కార్నర్ స్టోర్గా ఉండి రాష్ట్రంలో అంతా కూడా మంచిగా జరుపుతూ స్కాచ్ అవార్డు కూడా తెప్పించామండి మన ప్రభుత్వానికి, మన డిపార్ట్మెంట్కి. కానీ ఈ డిపార్ట్మెంట్ అనేది మమ్మల్ని చాలా చిన్న స్థాయిలో చూస్తూ మాకంటే ఏం న్యాయం చేయట్లేదండి. దీని గురించని ఈ సహాయ నిరాకరణని మేము పాటిస్తున్నామండి కార్యాచరణగా. మా వినతి ఒకటే అండి, మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి, మాకు కూడా కెరీర్లో గ్రోత్ అనేది కావాలి అన్న ఒక్క నినాదంతో మాకు బేసిక్ పే ప్రమోషన్ ఛానల్ అనేది త్వరితగతిగా మాకు ఇవ్వాలని కోరుచున్నామండి. థ్యాంక్ యూ సో మచ్.